హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలోని 10వ పాసురం గురించి తెలుసుకుందాము. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని వదిలి ఉండలేక విరహంతో బాధపడి నిద్రలేక వ్రతము చేయవలెనని బయలుదేరి అందరూ వస్తుంటే మరి 10 మంది మాత్రమే లేవకుండా నిద్రించటం ఆశ్చర్యంగా ఉంటుంది మరి చూసేవాళ్ళకంది. ఆ 10 మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మరి గోదా గోపికలు మేలుకొల్పుతున్నారు. వారి నిద్ర మన నిద్రలాగా కాదనమాట. మరి లౌకికమైన తామస నిద్ర కూడా కాదు. అది భగవద్ అనుభవం వలన కలిగిన సాత్విక నిద్ర అని మనం తెలుసుకోవాలి. భగవంతుని పొందడానికి మరి ఉపాయాలు 3 రకాలు ఉన్నట్లే మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుంది. మరి భగవద్గీత 18 అధ్యాయాలు కూడా 3 భాగాలు అంటే 3 షట్కములుగా అంటే 3 ఒక్కొక్క భాగంలో 6 అధ్యాయాలు అట్లా 3 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. మరి మొదటి 6 అధ్యాయాల్లో కర్మ షట్కం, 7 నుంచి 12 వరకు గల అధ్యాయాలు భక్తి షట్కం, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం. అంటే మరి మొదటి 6 మనం చేసే కర్మ వలన కలిగేది కర్మ ఏమిటి అనేది ఉంటుందన్నమాట. తర్వాత 6 భక్తికి సంబంధించి ఉంటుంది. ఆ చివరి 6 వాటిల్లో జ్ఞానంకి సంబంధించి ఉంటాయి అన్నమాట. మరి భగవత్ ప్రాప్తికి ఉపాయములుగా ఈ 3 షట్కములను నిర్దేశించారు. జ్ఞాన షట్కంలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 46వ శ్లోకంలో ఇలా చెప్పబడింది ఏంటంటే, స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. మరి తనకు నిర్దేశించబడిన కర్మని ఆచరించడం ద్వారా మానవుడు సిద్ధి పొందుతాడు అని చెప్పి 18వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. మరి అలాగే భక్తి షట్కంలో 11వ అధ్యాయం 54వ శ్లోకంలో విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అనన్యమైన భక్తి చేత మాత్రమే నన్ను పొందగలరు. అనన్యమైన అంటే వేరే ఏ ఇతర వస్తువుపైన కాకుండా కేవలం భగవంతుని మీదే ప్రేమ, అనురాగం, ఆసక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి పొందగలరు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంతేకాకుండా సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. మరి జ్ఞానం అన్న పడవ సహాయంతో భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపరాశిని దాటగలవు. ఈ 3 శ్లోకాల్లోకి మనకి భగవంతుని దగ్గరకు చేర్చే మార్గాన్ని చెబుతున్నారనమాట. మరి ఈ 10వ రోజు లేపబోతున్న 5వ గోపిక కూడా స్థితప్రజ్ఞురాలే. ఈ గోపిక శ్రీకృష్ణుడు ఇంటి పక్కనే ఉంటుందట. మరి 2 ఇళ్లకి మధ్యలో ఒక కాంపౌండ్ వాలే ఉంటుందంట. అవకాశం వచ్చినప్పుడల్లా మన శ్రీకృష్ణుడు గోడ దూకుతున్నాడన్న మాట అన్నమాట. మరి ఆ గోపికను ఎలా అంటే ఈ గోపిక కూడా శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడు, మరి నేనెందుకు వెళ్ళాలి, ఆ పరమాత్మే వచ్చి తనను సంతోషపెడతాడని తన ప్రయత్నం ఏమీ లేకుండానే హాయిగా చీకు చింత లేకుండా నిద్రపోతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మరి నిన్న 9వ పాసురంలో కూడా ఒక గోపిక శ్రీకృష్ణుడు తన వద్దకే వస్తాడు, తనని సంతోషపెడతాడు అనే నిద్రలో కూడా భగవంతుడినే తలుచుకుంటూ తను ఇంటి నిండా కూడా దీపాలను వెలిగించి ధూపం వేసి శ్రీకృష్ణుడే తన దగ్గరకు వచ్చి సంతోషపెడతాడు అనే నమ్మకంగా తను నిద్రపోతున్న ఆ గోపికను నిన్న నిద్రలేపారు. మరి ఈరోజు మరి భగవంతుడి మీద నమ్మకం ఉంటే భక్తులు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. కాబట్టి అందరూ నోము నోచేందుకు కృష్ణ పరమాత్మ దగ్గరికి బయలుదేరుతుంటే మరి కృష్ణుడేమో ఆయనే నోము నోచి ఈ గోపిక దగ్గరకు వస్తాడట. ఈ గోపిక దగ్గరికి రావడానికి తాపత్రయపడిపోతుంటాడట. అది ఈ గోపిక యొక్క ప్రత్యేకత అన్నమాట.
మరి ఏది జరిగినా మన మంచికే అని మనం చెప్తూ ఉంటాం. అంతా ఆయనే చూసుకుంటాడు అని భావిస్తారు. కష్టం వస్తే కుంగిపోతారు, సుఖం వస్తే పొంగిపోరు. మరి భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. అది ఏంటంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీకృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో, ఎవరైతే వేరే ఏ ఇతర ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడూ అత్యంత భక్తితో పరమేశ్వరుడనైన నన్నే ఉపాసన చేస్తారో, ధ్యానిస్తారో, వారి యొక్క యోగక్షేమాలు కష్టసుఖాలు అన్నీ కూడా నేనే చూసుకుంటాను, ఆ బాధ్యతంతా నాదే అని ఆ పరమాత్మ చెప్తున్నాడు. ఆ నమ్మకంతోనే ఆ విశ్వాసంతోనే ఉన్నది ఇప్పుడు మనం లేపబోయే 5వ గోపిక అన్నమాట. ఆ పరమాత్మే వచ్చి తనని సంతోష పెడతాడని, తన ప్రయత్నం మానుకొని హ్యాపీగా ఉంటుంది అని ఈరోజు గోపిక. తను చేసిన కర్మకి ఫలితం వచ్చినా రాకపోయినా దానివల్ల వచ్చే ఆ పరమాత్మే వచ్చి తనని సంతోష పెడతాడని, తన ప్రయత్నం మానుకొని హ్యాపీగా ఉంటుంది ఈరోజు గోపిక. తను చేసిన కర్మకి ఫలితం వచ్చినా రాకపోయినా దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు అన్నీ భగవంతుడికే కానీ తనకి కావు అని నిశ్చితంగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు అన్నీ వాటి పని మానేసి ఒక్క మనసు మాత్రమే పనిచేస్తుందన్నమాట. ఈ స్థితికి ఏకేంద్రియావస్థ అంటారు. ఈ స్థితిలో ఉన్న వారిని కూడా స్థితప్రజ్ఞులనే అంటారు. మరి భగవద్గీత 2వ అధ్యాయంలో 52వ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడు గురించి ఇలా చెప్తారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. మరి ఇందాక చెప్పినట్లుగా కష్టంలో కూడా కుంగిపోనివాడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. ఎందుకంటే వాడికి తెలుసు ఏది శాశ్వతం కాదని, కష్టం కాదని, అలాగే సుఖం కాదని, ఎక్కువ కాలం ఉండదని. అలాగే రాగద్వేషాలు భయము కోపము లేనివారు స్థితధీర్ముని రుచ్యతే. మునిహి అంటే మనసుని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు చెప్పబడుతున్నాడు. ఈరోజు గోపిక ఇలాంటి కోవకే చెందుతుంది. మరి ఈరోజు 10వ పాసురం. நோத்துச்சுவர்க்கம் புகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மாலே போத்தப் பறை தரும் புண்ணியனால் வண்டொரு நாள் குத்தத்தின் வாய் வீழந்த கும்பகரணன் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ அத்த அனந்தலுடையாய் அருங்கலமே తేత్తమాయ్ వందు తిరవేలేరోరెంబావాయ్. మరి నోతుచ్చువర్కం పుగుయిండ్ర అమ్మనాయ్ అంటే, ఏమ్మా మాకంటే ముందే నోము నోచేసి స్వర్గంలోకి ప్రవేశిద్దామనుకుంటున్నావా? ఆ పరమాత్మని కలుసుకుందామనుకుంటున్నావా? నీకు ఏంటమ్మా హాయిగా పడుకున్నావు? ఇంత మంచులో ఇంత చలి వేస్తుంటే మేమందరం కూడా ఆ పరమాత్మ దర్శనం కోసం వెళ్ళడానికి వస్తుంటే నువ్వు కనిపించలేదు. అందుకని నీ ఇంటి దగ్గర ఆగాం, నిన్ను కూడా తీసుకొని వెళ్దామని. మరి నువ్వు చాలా ముఖ్యమైన దానివి కదా అని చెప్తున్నారు. మాత్తముం తారారో వాసల్ తిరవాదార్. పోనీలే అమ్మ, తలుపు తీయకపోతే పోయావు, కనీసం మాట్లాడు, జవాబైనా ఇవ్వచ్చు కదా. మాట్లాడితే నీ సొమ్మేమైనా పోద్దా? లోపల కృష్ణుడేమైనా ఉన్నాడా? అందుచేతనే మాట్లాడటం లేదా అని అడిగారు. లోపల గోపిక ఈ విధంగా చెప్తుంది. లోపల కృష్ణుడు లేడమ్మా, నేను ఒక్కతినే పడుకున్నాను. అయినా కృష్ణుడు మా ఇంట్లో ఉన్నాడని మీకెందుకు అనుమానం వచ్చింది? లోపల కృష్ణుడు ఉన్నాడని మీకు ఎలా తెలిసింది? కృష్ణుడు కానీ మీకేమైనా కనబడుతున్నాడా అని చెప్పి లోపల గోపిక చెప్తుందన్నమాట. బయట గోపిక ఏమీ లేదమ్మా, ఆయన మాకు కనబడడానికి తలుపులు అడ్డంగా ఉంది కదా, అయినా సరే కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు ఎలా తెలిసిందో చెప్పమంటావా? ఆయన ధరించిన కిరీటంలోని తులసి వాసన వస్తుందమ్మా. తులసి ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు కదా. అయితే మరి కృష్ణుడు నీ దగ్గర లేకుండా ఇంత మొద్దు నిద్రపోతున్నావా అని
ఒక బయట గోపిక చెప్తుంది. మరి దానికి సమాధానంగా లోపల గోపిక, అయినా ఆయన మా ఇంట్లో ఎలాగుంటాడమ్మా, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి కదా, ఆయన పేరు ఏంటన్నావు, నారాయణుడు కదా, నారాయణుడు అంటే లోపల బయట అంతటా ఉండేవాడు కదా, నీలోనూ ఉంటాడు నాలోనూ ఉంటాడు. ఆ స్వామి ఎంత భక్త సులభుడో కదా, ఆయన వద్దకు వెళ్ళి మనం ఏమీ అడగక్కర్లేదు. స్వామి నేను క్షేమంగా ఉండాలి అని అంటే చాలు, మనకు కావలసినవన్నీ తెలుసుకొని ఆయనే ఇస్తాడు. ఆయన మన నోముల పంట అని చెప్పి లోపల గోపిక చెప్తుంది. నాత్తత్తులాయ్ ముడి నారాయణన్, నువ్వు దాచినా దాగని తులసి వాసన వస్తుందమ్మా. కృష్ణుడు ఒకసారి కానీ నిన్ను కౌగిలించుకొని వదిలేసినా సరే ఆ తులసి వాసన నీకు అంటుకుంటుంది. ఎన్ని స్నానాలు చేసినా ఆ వాసన పోదు. తులసి మాలలు ధరించిన శ్రీకృష్ణ పరమాత్మని మనము ప్రార్థించినట్లయితే మనకి పర అను ప్రసాదిస్తాడు కదా, మన వ్రతానికి కావలసిన పరని ఇస్తాడు కదమ్మా. అందుకనే బయలుదేరాం. నమ్మాల్ పోత్తప్పరై తరుం పుణ్యనాల్, నేను మంగళం పాడగానే పరను ప్రసాదిస్తాడు. అలాంటి పుణ్యమూర్తిని సేవించడానికి మనం బయలుదేరుతున్నాం కదా. వండొరు నాల్ కూత్తత్తిన్ వాయ్ వీలంద కుంభకర్ణన్, నీది కుంభకర్ణుడు నిద్రమ్మ. కుంభకర్ణుడు ఎవరో అంటావా, ఒకరోజు రామాయణంలో శ్రీరామచంద్రుడి చంపాడే కుంభకర్ణుడు, ఆ కుంభకర్ణుడే. అందుకే మనందరం కుంభకర్ణుడి నిద్ర అంటాం. కుంభకర్ణుడు నిద్రలో నీతో పోటీ పడి ఓడిపోయి ఉంటాడు. ఆ నిద్ర అంతా నువ్వు తీసుకున్నట్లు ఉంది. తోత్తుం ఉనక్కే పెరుందియుల్ తాన్ తందానో, అత్త ఆనందులడయ్యాయ్ అరుంగలమే. ఏమమ్మా, నువ్వు లేకపోతే మా గోష్ఠిలో సందడే ఉంటుంది చెప్పు. మరి మనం ఒక చిన్న కిట్టి పార్టీ అవ్వచ్చు, సత్సంగం అవ్వచ్చు, అందులో ఒక్కొక్కరు లేకపోతే అసలు హడావుడి ఉండదు. అలా ఈ గోపికను చెప్తున్నారనమాట. అలా నువ్వు రాకపోతే ఎలాగమ్మా, మా గోష్ఠి అంతా ఒక ఎత్తు, నువ్వొక ఎత్తు అని చెప్పి గోపికలు ఒక గోపికని లేపుతున్నారు. తేత్తమాయ్ వందు తిరవేలేరో రెంబావాయ్. ఆండాల్ తల్లి మనకు ఈ పాసురంలో నమ్మాళ్వారిని గుర్తు చేస్తుంది. ఈ గోపిక అంత గొప్ప గోపిక అన్నమాట. ఎలాగూ నమ్మాళ్వారిని మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి ఆయన గురించి కూడా ఒక 2 విషయాలు ఇక్కడ చెప్పుకుందాం. మరి ఈ పాసురాన్ని అర్థం చేసుకొని అనుసంధానం చేస్తే మనకు ఆ నమ్మాళ్వారు దర్శనమిస్తారు. మరి శ్రీకృష్ణుడి మహాప్రస్థానం తర్వాత కలియుగం ప్రారంభంలో 43వ రోజునైన ప్రమాది సంవత్సరం శుక్లపక్షం చతుర్దశి శుక్రవారం కర్కాటక లగ్నంలో విశ్వక్సేనుల వారి వంశంలో కురుకాపురి ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ అవతరించారు. ఈయన ఒక అసాధారణ శిశువు. ఈ శిశువు తల్లిపాలు కానీ నీరు కానీ లేకుండా ఏడవకుండా కళ్ళు తెరవకుండా ఉన్నాడు. లేక పుట్టాడు వరప్రసాదుడు. మరి ఈ బిడ్డకి ఈ స్థితి ఏమిటి అని ఈ విపరీత పరిస్థితికి విచారించి తల్లిదండ్రులు ఆ శిశువును ఆ బిడ్డను కురుకాపురిలోని ఒక ఆలయానికి తీసుకువెళ్ళి దేవుని ముఖమండపంలో ఉంచుతారు. వెంటనే ఆ బిడ్డ కళ్ళు తెరిచి పాక్కుంటూ పోయి ఆ ఆలయంలో ఉన్న చింత చెట్టు పైకి ప్రాకి ఆ చెట్టు తొర్రలో పద్మాసనం వేసుకొని ధ్యానంలో మునిగిపోయాడు. అలా 16 సంవత్సరాల పాటు ధ్యానంలో జ్ఞానముద్రతో మౌనంగా ఉండిపోయాడు. ఉన్నం సోరు పరుకు నీరు తిన్నుం వెత్తిలయ్యం ఎల్లాం కల్నన్. ఉన్నం సోరు అంటే అన్నం తినేవాడు కాదు. ఉన్నం సోరు అంటే తినే అన్నం. పరుకు నీరు అంటే తాగే నీళ్లు. తిన్నుం వెత్తిలయ్యం అంటే అనుభవించే భోగ పదార్థములు. ఎల్లాం అన్నీ కూడా కన్నన్ కృష్ణుడే. మరి అంటే ఏంటంటే ఇక్కడ తినే అన్నం, తాగే నీళ్లు, అనుభవించే భోగభాగ్యాలు అన్నీ కూడా కృష్ణుడే అనే భావంతో భగవన్నామాన్ని అవలంబించిన ఈ మహానుభావుణ్ణి, ఈ మహాత్ముని చూడడానికి దివ్య దేశాల నుంచి కూడా అర్చామూర్తులందరూ కూడా ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చి పరభక్తి, పరజ్ఞానాన్ని, పరమభక్తిని ఆయనకు అందజేశారు. మనం నిరంతరం చేసే ధ్యానమే భక్తి. హృదయంలో పరమాత్మని దర్శించుకొని చేసే ధ్యానం పరభక్తి.
ఆయన కళ్యాణ గుణం అనుభవిస్తూ ఆయనకు ప్రపత్తి చేయడమే పరజ్ఞానం. ప్రపత్తి అంటే శరణాగతి. మరి భగవంతునితో తమకు ఎడబాటు కలుగుతుందేమో అనే వ్యామోహం చెందడమే పరమభక్తి. ఇవి వారికి కలిగాయి. అప్పుడు ఆయన వారందరినీ అంటే అర్చామూర్తులందరినీ కూడా స్తోత్రం చేశారు. అప్పటికి ఆయనకి నామకరణం జరగలేదన్నమాట. ఆయన స్తోత్రానికి మెచ్చి భక్తికి మెచ్చి ఆయన్ని నమ్మాళ్వార్ అంటే మా ఆళ్వార్ అని పిలిచి ఆదరించారు. ఈయన భగవంతుణ్ణి హృదయంలో తన మనసులో ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ దివ్యమైన అనుభవంతో ఆయన దివ్యమైన ప్రబంధాలని రాశారు. అవేమిటంటే తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయ్మొళి. ఈ 4 కూడా 4 వేదాలుగా లోకంలో ప్రసిద్ధి చెందాయి. వీరిని శఠకోపులు, కారిమారులు, పరాంకుశులు, కురుకేసులు, తిరుక్కురుకూర్ నంబి, వకులాభరణులు అని ఇన్ని పేర్లతో ఆయన పిలువబడుతున్నారు. ఇప్పుడు మనం ఆలయాల్లో నిత్యం తీర్థం తీసుకొని తల వంచి తలపై ధరిస్తున్న శఠారి అంటే శఠకూపం ఈ నమ్మాళ్వార్ శిరస్సుపై ఉంచిన శ్రీపాదములే. శరణ్యము అనే పవిత్ర భావనను కలుగు చేస్తుందన్నమాట. ఇలా ఈరోజు శ్రీ గోదా గోపికలు ఒక గోపికను శ్రీ నమ్మాళ్వారుని మేల్కొలిపి మరి ముందుకు సాగుతున్నారన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి 10వ పాసురం యొక్క అర్థాన్ని. అలాగే ఈ 10వ పాసురంలో మనం తెలుసుకున్న నమ్మాళ్వారు గురించి మరి రేపు 11వ పాసురం గురించి తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.